మహాభారతంలో మీకు వృషసేనుడు గురించి తెలుసా? కర్ణుడు దానవీర సూర్యుడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కర్ణుని కుమారుడు వృషసేనుడు కూడా ఒక మహారథి. తన తండ్రిలాగే ధైర్యవంతుడు, ధనుర్విద్యలో అపారుడు. కురుక్షేత్ర యుద్ధంలో వృషసేనుడు పాండవులపై వీరోచితంగా యుద్ధం చేశాడు. నకులుని, సహదేవుని ఎదుర్కొన్నాడు. కానీ చివరికి అర్జునుడు కృష్ణుని సూచనతో కర్ణుడిని బలహీనపరచాలనే ఉద్దేశంతో వృషసేనుని కర్ణుని కళ్ళ ముందే బాణాలతో ఛిద్రము చేశాడు. తన కొడుకు మృతదేహాన్ని చూసిన కర్ణుని గుండె తుల్లచింది. అది కేవలం యుద్ధం కాదు, హృదయాల మాంసాహారం. ఇది వృషసేనుని విషాదగాథ, ఓ తండ్రి తలుచుకునే బాధ నీటి కథ. ఇలాంటి పురాణాల కథలు మీకు ఏదైనా పురాణాల నుండి కంటెంట్ కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోలు మీకు నచ్చి ఇంకా ఇలాంటివి కావాలంటే పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.